'దృఢం' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 5 మినిట్స్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ మలయాళం మూవీ గైస్. తెలుగులో డబ్ అయింది. సరే ఇంక ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడమే చాలా అంటే చాలా లేట్‌గా స్టార్ట్ చేస్తారు. మూవీలో మెయిన్ స్టోరీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సరే ఇదంతా పక్కన పెడదాం. మూవీలో మెయిన్‌లీ చెప్పాల్సిందేంటంటే, మూవీలో క్లైమాక్స్ మామ చాలా అంటే చాలా బావుంది. నాకైతే వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. లిటరల్లీ పీక్స్ అనమాట. క్లైమాక్స్‌లో ట్విస్ట్ కావచ్చు, అక్కడ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, లిటరల్లీ మామ చాలా అంటే చాలా బావుంటది. అక్కడైతే మనల్ని పర్ఫెక్ట్‌గా ఎంగేజ్ చేస్తారు. ఇంకొకటేంటంటే మూవీ క్లైమాక్స్‌లో ఒక 10-20 మినిట్స్‌లో గైస్ వరుసగా 2 ట్విస్టులు పడతాయి. ఆ ట్విస్టులు మామ చాలా అంటే చాలా బావుంటాయి. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో స్టోరీ నరేషన్ కావచ్చు, అక్కడ ట్విస్టులు కావచ్చు, అక్కడ ఎంగేజింగ్ కావచ్చు అన్నీ బావుంటాయి. మనల్నయితే బాగా ఎంగేజ్ చేస్తారు. సరే దీన్ని పక్కన పెడితే ఈ మూవీతో పెద్ద సమస్య ఏంట్రా అంటే, మూవీలో ఈ క్లైమాక్స్ తప్పితే ఇంక మనకేవి కూడా వర్కౌట్ అవ్వవు. లిటరల్లీ ఏంటంటే మూవీ స్టార్టింగ్‌లో మామ మనకైతే పిచ్ అంటే పిచ్చ లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తది. మన హీరో పోలీస్‌గా జాయిన్ అయ్యారు అంటారు, పార్టీలంటారు, గంజాయి అంటారు, కేస్ అంటారు. ఇవేవైతే ఉన్నాయో అవైతే లిటరల్లీ గైస్ మనకైతే పిచ్ అంటే పిచ్చ లాగ్ అనిపిస్తాయి. అలాగే మూవీలో లవ్ స్టోరీ అంటారు మామ. ఆ లవ్ స్టోరీని వీళ్ళు బాగా చూపించి ఉంటే మూవీ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ వేలో వెళ్ళేది. ఆ లవ్ స్టోరీని కొంచెం బాగా చూపించి ఉంటే నాకైతే కొంచెం బావుండు అనిపించింది. ఎందుకంటే మూవీలో లవ్ స్టోరీ అనేది ఒక మెయిన్ థింగ్ అనుకోండి. దాన్ని కొంచెం బాగా చూపించి ఒక ఎలాబరేట్ చేసుంటే కొంచెం బావుండు అనిపించింది. అలాగే ఏంటంటే మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టోరీ స్టార్ట్ చేస్తారు. బాగానే ఉంటుందని అనుకుంటాం గానీ, కాకపోతే ఏంట్రా అంటే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటారు, అదంటారు, కేస్ అంటారు. మామ లిటరల్లీ మనకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపిస్తది. ఏంటంటే స్లో లూప్‌లో వెళ్తా ఉంటది మామ. అవేవి కూడా మనకైతే వర్కౌట్ అవ్వవు. ఆ స్లో లూప్‌లో తీసుకెళ్ళినా సరే అక్కడక్కడ కొన్ని ట్విస్ట్‌లు, ఆ టర్న్స్ వేసుంటే కొంచెం బావుండనిపించింది నాకు. యాక్చువల్లీ ఏంటంటే మూవీలో కొత్త కొత్త కేసులన్నీ వస్తా ఉంటాయి. ఆ కేసులన్నిటిని వీళ్ళు పర్ఫెక్ట్‌గా డీల్ చేస్తా ఉండరు. ఏదో కేసులంటారు, ఇన్వెస్టిగేషన్ అంటారు, అటు ఇటు తిరుగుతా ఉంటారు తప్పితే అవేవి కూడా మూవీలో అంత పర్ఫెక్ట్‌గా చూపించరు మనకి. మూవీలో ఫస్ట్ హాఫ్ మామ మనకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపిస్తది. నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం బెటర్ అన్నమాట. సెకండ్ హాఫ్‌లో మూవీలో స్టోరీ కొంచెం కదులుద్ది. అలాగే కొంచెం ముందలకి వెళ్తా ఉంటది. అందువల్ల అయితే మనకైతే మరీ అంత లాగ్ అనిపించదు. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఓకేలాగుంటాయి. ఇంకా మూవీలో లొకేషన్స్ మామ, ఆ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. అలాగే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. రెయినీ సీన్స్. అవి కూడా చాలా అంటే చాలా బావున్నాయి. మూవీలో విజువల్స్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా అంటే చాలా బావున్నాయి. ఎందుకంటే మూవీ చాలా వరకు కేరళలో తీసినట్టుంది. అందువల్ల లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే రీ ఇంటర్వ్యూలో బ్లాక్‌మెయిల్ అనేసి ఒక చిన్న కేసొస్తుంది. ఆ కేసయితే లైట్‌గా డిస్టర్బ్ చేయొచ్చు. మూవీలో అయితే న్యూడిటీ గురించి ఏం చూపించరు. కాకపోతే దాని గురించి మాట్లాడతారు. అది కూడా మరీ అంతగా మాట్లాడరు గైస్. వీడియోస్ లీక్ చేస్తున్నారు అంటూ ఒక చిన్న కేసొస్తుందన్నమాట. ఇంకా మీ ఇష్టం గైస్ చూస్తారా? చూడరా? అనేసి. సో ఓవరాల్‌గా ఇంకా ఈ మూవీ చూడొచ్చా అంటే మూవీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా అంటే చాలా బాగుండి, మూవీ స్టార్టింగ్ మొత్తం లాగున్నా పర్లేదు. మేము చూస్తాం అనుకుంటే చూడండి గైస్. ఇంక మీ ఇష్టం. మూవీలో క్లైమాక్స్‌లో ట్విస్ట్‌లు గైస్ అవైతే నాకైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే మూవీ స్టార్టింగ్ మామ నాకైతే అసలంటే అసలు నచ్చలేదు. ఇంకా మీకు అర్థమైనట్టది ఇంకా చూడాలా లేదా అనేసి. సో మీరు మూవీ చూసుకుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.